హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ మంచి కాంబినేషన్గా ఉండే చిట్టి ముత్యాల పలావ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలు: 2 పెద్ద ఉల్లిపాయలు, 1 టమాటో, 1 క్యారెట్, కొత్తిమీర, 4 పచ్చిమిరకాయలు అండ్ జీడిపప్పు. ముందుగా కోసి పెట్టుకున్న పుదీనాని, 1 టమాటోని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ పుదీనా మిక్స్ వల్ల రైస్కి సూపర్ టేస్ట్ వస్తుంది. అలాగే పలావ్లో కావలసిన బిర్యానీ దినుసులు కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని, నెయ్యి హీట్ అయిన తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న కాజూస్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ప్రజెంట్ గ్యాస్ క్రైసిస్ ఉంది కదా, కుకింగ్ వీడియో వద్దులే అనుకున్నాను. కానీ వీకెండ్కి మా ఇంటికి మా మరదలు వచ్చింది. తను కుకింగ్లో చాలా హెల్ప్ చేసి, తీయొదిన నేను కూడా నీకు హెల్ప్ చేస్తా అని అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టింది. ఇంకా అదే బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా కోసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్ అండ్ పచ్చిమిరకాయలు వేసుకుందాం. వాటితో పాటు బిర్యానీ దినుసులు కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ వేగనిద్దాం. సండే వచ్చిందంటే చాలు, ఇంట్లో నాన్ వెజ్ కర్రీ కాంబినేషన్గా ఏదో ఒక పలావ్ కానీ బిర్యానీ రైస్ కానీ తప్పకుండా ఉండాల్సిందే. మోస్ట్లీ మేము ప్రాన్స్ పలావ్ ఎక్కువగా చేసుకుంటాం. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దాని పచ్చి వాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని వేగనిద్దాం. మోస్ట్లీ 5 మినిట్స్ పడుతుంది ఈ పచ్చి వాసన పోయేంత వరకు. మెల్లగా కలుపుతూ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగనిద్దాం. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పుదీనా మిక్స్ ఇందులో వేసుకుని ఇంకొక 10 మినిట్స్ సిమ్లో ఉంచుకుని స్టవ్ మూత పెట్టుకుని వేగనిద్దాం. తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని అందులో వేసుకుందాం. అన్నిటినీ బాగా కలిసేంత వరకు మిక్స్ చేసి ఇప్పుడు మనం తీసుకున్న రైస్కి డబుల్ ద వాటర్ వేయాలి. నేను 4 గ్లాసెస్ ఆఫ్ చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను. సో నేను 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాను. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, మనం చిట్టి ముత్యాల రైస్ని ఒక 20 మినిట్స్ ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలి. అప్పుడే మనం వేసే వాటర్ కన్సిస్టెన్సీకి బిర్యానీ రైస్ బాగా ఉడికి బిర్యానీ కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది. లేకపోతే రైస్ సరిగా ఉడకకుండా గట్టిగా అయిపోతుంది. సో 20 మినిట్స్ ముందే చిట్టి ముత్యాల రైస్ని నానబెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ మరియు 2 టేబుల్ స్పూన్ గరం మసాలా మరియు 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని నీళ్లు మసల కాగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని బాగా కడిగి అందులో వేసుకుందాం. చిట్టి ముత్యాల రైస్ అందులో వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు గరిటెతో బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ అవనిద్దాం. చిట్టి ముత్యాల రైస్ వేసిన తర్వాత స్టవ్ సిమ్లోనే ఉండాలి, లేకపోతే వాటర్ త్వరగా ఎవాపరేట్ అయిపోతాయి, రైస్ కుక్ అవ్వకుండా గట్టిగా ఉండిపోతుంది. సో స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని మూత పెట్టుకొని కుక్ అవనిద్దాం. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని 2 సార్లు బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి 2 మినిట్స్ సిమ్లో కుక్ అవనిద్దాం. వేడి వేడి చిట్టి ముత్యాల రైస్ రెడీ. ఈ రైస్ చికెన్కి కానీ మటన్ కర్రీ కానీ కాంబినేషన్గా సూపర్ ఉంటుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.